భారత్పై అమెరికా 25% టారిఫ్లు అండ్ కొన్ని అవమానకర రీతిలో మాటలు మృత ఆర్థిక వ్యవస్థని కామెంట్ చేయడం ఎక్కడ లోపం జరిగింది ఎంజీ రావు గారు? మోదీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. మోదీ చాలా మౌనంగా దౌత్యం చేస్తారు, ఆయన వ్యూహం అద్భుతం అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితి. పైకి జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటాము అని చెప్పి భారత్ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ మోదీ ఫెయిల్ అయ్యారు? దౌత్య వైఫల్యమా ఇది? అవునండి, ఇది మోడీ దౌత్య వైఫల్యమా అంటే ట్రంప్ భారత్ మీద 25% టారిఫ్లు, అదేవిధంగా అదనంగా రష్యాతో ఆయిల్ కొనుక్కున్నందుకు ఇంకొక 10% అంటున్నాడు ఆయన. ఇవన్నీ ఆంక్షలంటే మోడీ దౌత్య విధానం ఫెయిల్ అయ్యిందా? ఎందుకంటే భారత్ పాక్ల యుద్ధం జరిగేటప్పుడు ప్రతి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా, అటు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నా, అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్నా, ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం ఉంది. ఇటువంటి మూడో ప్రపంచ యుద్ధ వాతావరణంలో ఇటు రష్యాతో అమెరికాతో ఏకకాలంలో ఈ సత్సంబంధాలు చేసుకోవడం, ఇటు ముస్లిం దేశాలు ఇటు ఇజ్రాయెల్తో ఏకకాలంలో సంబంధాలు నెరపడం, ఇటు అమెరికా చైనాలతో అద్భుతంగా ట్రేడ్ బ్యాలెన్సింగ్గా చేసుకోవడం, ఎన్ని వివాదాలున్నా ఇది అద్భుతమైన దౌత్య విధానం భారత్. అదేవిధంగా మోడీ దౌత్య విధానం గత 11 సంవత్సరాలుగా ఇంత విపత్కర పరిస్థితిలో ఇంత అద్భుతమైన దౌత్య విధానం చేస్తున్నా ఈ ట్రంప్ ఆంక్షలు భారతదేశం మీద వచ్చేసినాయి. ఇప్పుడు 25%, ఇంకో 10% అదనంగా ఆయన ఇండియాని దారుణంగా మాట్లాడడం, ఇండియాని అవమానకరంగా మాట్లాడడం, ఇండియా దౌత్య విధానాన్ని ఆయన విమర్శించడం, ఇవన్నీ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు. అంటే ఇది పెద్ద క్వశ్చన్ అండి. మోడీ దౌత్య విధానం విఫలమయ్యిందా ట్రంప్కి సంబంధించి ఏంటి అని చూస్తే ఇది నా దృష్టిలో, యాజ్ ఫార్ యాజ్ మై అండర్స్టాండింగ్ ఈజ్ కన్సర్న్, నా దృష్టిలో ఏంటంటే ఇది మోడీ దౌత్య విధానం విఫలం కాదు అని పూర్తిగా చక్కగా నేను చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతానంటే భారత దౌత్య విధానంలో లోపం లేదు అని చెప్పగలుగుతాను. ఎందుకు అంటేనండి ఇది మూడో ప్రపంచ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశాల మధ్య రెండో ప్రపంచ యుద్ధం 1945 తర్వాత దారుణమైన యుద్ధ వాతావరణం ఇప్పుడు 2023 నుండి మనం చూస్తున్నాం. గత 2-3 సంవత్సరాలుగా ఈ రష్యా ఉక్రెయిన్ మొదలైన 2022 ఫిబ్రవరి నుండి మూడవ ప్రపంచ యుద్ధ పరిస్థితులు వచ్చేసినాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అల్లకొల్లోలమైన పరిస్థితి, ఇందులో శత్రుత్వం పెరిగిపోయింది. అమెరికా అధ్యక్షుడే భయంకరంగా మాట్లాడవలసిన పరిస్థితి, రష్యా, వీళ్ళిద్దరి మధ్య మూడో ప్రపంచం ఎప్పుడు మొదలవుద్దని నిద్ర పట్టని పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితిలో భారతదేశం దౌత్య విధానపరంగా ఇటు రష్యాతో అమెరికాతో, ఇటు ఇజ్రాయెల్తో ఇరాన్తో, ఇటు ఇజ్రాయెల్ ముస్లిం దేశాలతో, ఇటు ఇలా అనమాట. అంటే ప్రపంచంలో అన్ని దేశాలతో చాలా బ్యాలెన్స్డ్గా సున్నితంగా తన బ్యాలెన్స్డ్ డిప్లొమసీని మెయింటైన్ చేస్తుందండి. ఇది చాలా కష్టం. అన్ని దేశాలు రష్యా నుంచి ఆంక్షలు విధిస్తే మన రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం, కానీ ఎక్కడ లోపం రాలేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. చైనాతో ట్రేడ్ పోలేదు, చైనాతో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం బోర్డర్ ప్రాబ్లంగా. ఒక అద్భుతమైన దౌత్య విధానం చేస్తున్నా, అయినా మరి ట్రంప్ ఆంక్షలు విధించడం అనేది భారత దౌత్య విధానంలో లోపాలు ఉంటేనే కదా జరుగుతుంది అనేది ఒక ఆరోపణ అపోజిషన్ పార్టీస్ నుంచి వస్తుంది. ఇది మోడీ దౌత్య విధానంలో లోపం వల్ల ట్రంప్ ఇలా చేశాడు, నువ్వు వైట్ హౌస్ వెళ్ళి కౌగులించుకున్నారు, ఆయన హగ్ చేసుకున్నారు, మరి ట్రంప్ ఇలా చేశారు, మీరు లోపమే కదా. ఆయన 30 సార్లు సుమారు నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసినంటే మీరు మాట్లాడలేదు, ఆయన హర్ట్ అవుతారని ఆయన ఆంక్షలించారు, ఇప్పుడు మాట్లాడండి మీకు గట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఏంటి అంటే అది ట్రంప్ వ్యక్తిత్వం అమెరికా ఫారిన్ పాలసీకి ఎలా దాపరించింది. ఎందుకంటే ట్రంప్ అమెరికన్ ఫారిన్ దౌత్య విధానానికి హెడ్ అండి, ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్, మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, భూమి మీద. అటువంటి నేషన్ ఏది చేసినా నాకు చెల్లుతుంది అన్నట్టు ఒక రకమైన అహంభావం ఆయనలో ఉంది. అమెరికా గ్రేట్ అగైన్ చేయడానికి ఆయన ఎలా ఉంటాడంటే మిత్రులకి శత్రువులకి మధ్యలో కూడా భేదం కూడా చూపడు ఆయన. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఆయన ఇండియా మీదే ఆంక్షలు వేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇండియా కంటే ముందే ఆయన కెనడా, దాని పక్కన ఉంటుంది కెనడా, వాళ్ళిద్దరి మధ్యన సుమారు $200 బిలియన్ ట్రేడ్ జరుగుతుందని, మనకంటే ఎక్కువ కెనడాతో జరిగేది అక్కడ. కెనడా అనేది చాలా మిత్రదేశం, అమెరికాకి అతిపెద్ద మిత్రదేశం ఎవరంటే ఆ పక్కన ఉన్న కెనడా, తర్వాత బ్రిటను, ఆస్ట్రేలియా, తర్వాత జపాను, చాలా న్యూజిలాండ్, చాలా క్లోజెస్ట్ ఆఫ్ ది క్లోజ్ అలయల్ అమెరికాలో శరీరంలో భాగం అని చెప్పొచ్చు. వైట్ రేస్ కంట్రీస్ కూడా, ఇది శ్వేత జాతీయుల కంట్రీలు కూడా. మరి వాళ్ళని ఏం చేశాడో చూడండి.
వాళ్ళని ఏం చేశాడు, కెనడా నాది 51వ రాష్ట్రం చేసేయండి కాలిఫోర్నియా లాగా అని చెప్తున్నాడు, ఆక్యుపై చేసుకుంటాను అంటున్నాడు. దారుణంగా మాట్లాడతాడు. కెనడానైతే నా 51వ రాష్ట్రం కెనడా అంటాడు ఆయన. అటు డెన్మార్క్నైతే గ్రీన్లాండ్ కలుపుకుంటానంటాడు. బ్రిటన్ మీద ఆంక్షలు విధించాడు, జపాన్ మీద వేశాడు, ఆస్ట్రేలియా మీద వేశాడు, మెక్సికోకి ఇంకా దారుణం పక్కనున్న కంట్రీలు, నాఫ్తాలో భాగం అక్కడ. అంటే ఏంటండి, ట్రంప్ మిత్రులకి శత్రులకి భాగం చూడడం. కాబట్టి ఇటు చైనా మీద ఆంక్షలు వేసినట్టు కెనడా మీద వేశాడు, చైనా మీద వేసినట్టు ఇండియా మీద వేశాడు. అంటే ఏంటి, ఇది భారత దౌత్య విధానంలో లోపం కాదు, ట్రంప్ మైండ్ సెట్లో లోపం. ట్రంప్ అమెరికా గ్రేట్ అగైన్ చేయడానికి ఆయన డీగ్లోబలైజేషన్కి వెళ్తున్నాడు. ప్రపంచీకరణ మొదలుపెట్టిందే అమెరికా, దాన్ని డీగ్లోబలైజేషన్కి వెళ్తున్నాడు. మనం ఏం చేయగలుగుతాం? WTO రూల్ లేవు, చట్టాలు లేవు, అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోడు ఆయన. అంటే ఇదే భారత మోడీ దౌత్య విధానం, భారత దౌత్య విధానంలో లోపం కాదు, ట్రంప్ వ్యక్తిత్వంలో లోపం మనకి ఒక దారుణమైన లోపంగా సవరించింది. కానీ ఇప్పటికీ ఇండియా ట్రంప్ని మోడీ ఒక్క మాట అంటలేదు. ఎందుకంటే ఒక హోపు. ట్రంప్ కూడా ఇన్ని మాటల్లో ఒక మాట అంటున్నాడు, ఇండియా మోడీతో నాకు ఫ్రెండు, ఇండియా నాకు ఫ్రెండు, ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి అంటూనే ఉన్నాడు. మనం కూడా ట్రేడ్ డిస్కషన్ ఇంకా నిల్లు, నెవ్వర్, మీతో ట్రేడ్ డీల్ లేదు, ఇంకా తెగతెంపులు అన్నట్టు ప్రకటించడం లేదు. రష్యాతో ప్రకటించినట్టు, చైనాతో మాట్లాడినట్టు ఇండియా ఫ్రెండ్ ట్రేడ్. ఏంటంటే ఒక బేరసారాలు ఇంకా కొనసాగుతున్నాయి, ఇంకా దౌత్య విధానం ఎండ కాదు. నేను ఒకటే చెప్తున్నానండి, వచ్చే మనం 1-2 నెలల్లో ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుంది. ఇది భారతదేశం బేరసారాలు చేస్తే అవసరమైతే ప్రతిస్పందనగా టారిఫ్లు వేసుకుంటుంది. కానీ ఇండియా అని అమెరికా వదులుకోలేదు. ట్రంప్కి ఏదో ఒక రోజు నిద్ర లెగిస్తాడు వైట్ హౌస్లో. లెగిసినప్పుడు ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీలు కుదురుతుంది. అందువల్ల ట్రంప్ దౌత్య విధానం ఇంకా మోడీ దౌత్య విధానం ఇంకా ఎండాలే. ట్రంప్ మాట్లాడతారు కానీ మోడీ మాట్లాడరు. భారతదేశం ఎప్పుడు మాట్లాడదండి. దానికి ఒకటే ఎగ్జాంపుల్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, వేరే దేశాలు ఇటు చైనా వేరే దేశాలలాగా మొరగం మనం చక్కగా కూడా చెప్తున్నాం, వీఆర్ కీన్లీ అబ్జర్వింగ్ అన్ఫోల్డింగ్ ఇన్సిడెంట్ ఆన్ దట్ ఏరియా అంటాం, డాష్ డాష్. అంటే మనం అక్కడ జరుగుతున్నది చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని ఒక మాట అంటారండి. ఒక అద్భుతమైన లాంగ్వేజ్ ఉంటుంది దౌత్య విధానానికి భారతదేశంలో. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశం. అందువల్ల ట్రంప్ ఇప్పుడు అనేది మనం ఇంకా అవ్వలేదు, ఇట్స్ నాట్ వార్ ఎండ్ అవ్వలేదు, ఇంకా ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది. ఈ నెలలోనే ఇంకో 6వ దఫా ఉంది. సో ఈరోజు ఆంక్షలు విధించాడు బేరసారాలు ఆడడానికి. మనం కూడా వేస్తాం ఆంక్షలు. సర్వీసెస్ ట్యాక్స్ మీద ఇండియా వేస్తుంది, ప్రతిస్పందిస్తుంది. కామర్స్ మినిస్టర్ అన్ని మీటింగులు పెడుతున్నారు. మన బ్రైట్ స్పాట్ ట్రంప్ నోరు పారేసుకుంటారు. ఆయన దౌత్య విధానమే నోరు పారేసుకోవడం ముందు. అటువంటి భయపెట్టేయడం, మాటలతో భయపెట్టేస్తాడు ఆయన ఒక విధానం. ఆయన ఒక విధానం ఉంటుంది, మనకే ఒక విధానం ఉంది, మనం ఫాలో అవుతాం. సో ఇది ట్రంప్లోని వ్యక్తిత్వంలో లోపం కానీ, అమెరికా దౌత్య విధానంలో లోపం కానీ, ఫ్రెండ్కి శత్రువుకి తెలియకుండా చేయడం కానీ, ఇండియా దౌత్య విధానంలో లోపం ఎంత మాత్రమూ కాదు.